హే గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మన మంచి జన్మలకు నీళ్ళు పెట్టనీకి చేనుకి అయితే వచ్చానమాట. వాన పడక ఒక 3-4 డేస్, ఒక 10 డేస్ అవుతుంది. వాన లేదు కాబట్టి ఇప్పుడు తుకాన్కి అంటున్నా, సారీ, మన మంచి జన్మలకు అయితే నీళ్ళు పెట్టాలి. తుకాన్ కూడా పెట్టాలి. చూపిస్తాను మీకు అది కూడా ఎంత పెరిగిందో తుకం అలికించింది. ఇప్పుడైతే మోటార్ అయితే పెడదాము. మోటార్ పెట్టేసి కింద 2 మళ్ళా మంచి జన్మలు అయితే చల్లాం కదా, దానికైతే నీళ్ళు పెట్టాం. పైప్ కట్టేసి ఆల్రెడీ మా డాడీ కట్టేస్తాడు, నేను చూపిస్తా కదండి. అక్కడ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ అయితే పారబెడుతున్నాం. తర్వాత నెక్స్ట్ మడి వాన పడకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వాన లేక అందుకు నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్న ఒక 36 degrees ఎండ కొట్టింది. ఒక రోజు 2 రోజులు ఎండాకాలం లెక్క అనిపించింది మొత్తం. ఈరోజు కొట్టలేదు. ఈరోజు నార్మల్ ఎండ ఏం కొట్టలేదు, నార్మల్గా కొట్టింది. ఓన్లీ తుకం అప్పుడే ఆ వ్లాగ్ తీసిన, మళ్ళా అయితే వ్లాగ్ తీయలేకుండే, కొంచెం బిజీ ఉండే, దాని దిక్కించి వ్లాగ్ అయితే తీయలేను. ఇది మా రమేష్ అన్నోళ్ళ వాళ్ళదన్నమాట. ఇలా చూడండి ఎలా అయిందో. వీళ్ళు కూడా సేమ్ చల్లిరు అదే టైంకు. మేము చల్లిన 2 రోజులకు మేము చల్లినప్పుడు చల్లిరు. ఇది చిన్నగా ఒక పెద్ద మల్లె సగం చేసి చల్లిరు అనమాట. ఇది ఈ మడికి అయితే పెట్టినాము పైపు కట్టి. పొద్దుగాల అయితే ఒక గంట సేపు 2 hours పెట్టినాము అంతే. అలా ఇంటికి పోయి తినేసి ఇంతసేపు స్లీప్ వేసి ఇప్పుడు వచ్చి గింత వారిని గింత వరకు అక్కడ వరకు వారిండి. ఇక్కడ వారింది. ఇప్పుడు అవతల పైప్ వేసి వారబెడుతున్నాం. ఇది చూడండి, ఒత్తుగా ఉంది కాబట్టి చూడనీకే మంచిగా ఉంది. ఎంత మొత్తం వర్షం లెక్కనే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూడనీకే. మాదేమో పల్సగా ఉన్నది, గీడ్ వరకే వారింది. ఇక్కడ పచ్చిగా కనిపిస్తుంది కదా, తడిగా ఇక్కడ వరకే వారింది. ఇప్పుడైతే ఇక్కడైతే ఇడిచినాము, ఇక్కడ అయితే వారలేదు. పుట్ట గైస్, పుట్ట ఇంత మంచిగా ఉండే అప్పుడు మొత్తం పోయింది. ఇక్కడ అయితే ఉన్నది, ఇక్కడ ఈడికేంచి ఇట్లా ఇదంతా ఉన్నది. చలో ఇప్పుడైతే మీదికి పోదాం. మా డాడీ అయితే బర్రెని నేర్చుకొని అక్కడ మేపుకరానికి అయితే పోతుండు. ఈరోజు సూపర్ నేపియర్ అయితే వేయలేను దానికి కోసి, ఎందుకంటే కొడవలి దొరకలేదు నాకు. యాక్చువల్లీ దొరకనందుకు మా డాడీని అడుగుదామంటే మా డాడీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినుండే. జరసేపు మేపి ఇక కోసి పోదాం అనుకున్నా, అది దొరకలేదు కాబట్టి వెళ్ళిపోయినాయి. పోయి ఇంటికి పోయి, కానీ కొడవలు అందులోనే ఉండేదంట. ఇంటికాడ పోయి అడిగితే కొడవలు ఇంట్లోనే ఉండే అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడైతే వచ్చేసి ఇక పైపు కట్టేసినాం. ఇప్పుడే కట్టేసినాం పైపు కూడా. మీద అయితే చూపిస్తాను మీకు మనది ఎట్లా పెరిగిందో. మీదకైతే ఇలా మా బాలనైన వాళ్ళు పాలకూర చల్లిరు అనమాట. కలిచేసిర్రు, పారబెట్టేసిర్రు. ఇది వాన లేకని మందలు కూడా కట్టలేదు, ఎందుకంటే వాన వస్తుందేమో అని అనుకోరు. వాన వచ్చేస్తే అదే పెరిగిపోతా అనుకోరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ వాన రాలేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది వాన లేక. ఈ బోరు వస్తే ఓకే, బోర్లు పోయకుంటే కరిగేట్లు మొత్తం అంతా ఎటవుతుందో ఏమో. అంతా సిచ్యువేషన్ అంతా ఉల్టాపల్ట ఉంది ఈసారి. మనం పడితే నాటే ప్రాబ్లం. చూడండి, ఓ షిట్ గాయ్స్, వాటర్ అంతా పోయాయి మన దాంట్లో. కొన్ని అయితే వాటర్ పెడదాం మనము.
ఇలా పోయాయి, అలా పోయాయి. అలా కొన్ని ఇడుద్దాం ఇప్పుడు. మొత్తం చూడండి ఎలా అయినా మొత్తం పర్రెచ్చుకింది. ఇక్కడ చూడండి 2 రోజులు సండే పెట్టినాం అనుకుంటా. సండే పెట్టినాం వాటరు. ఇక్కడ నిండా అయి నుండి కొన్ని తీసేసి మళ్ళా కట్ట పెట్టేసి పోయినాం. ఇక మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. ఇక్కడ ఇప్పేసి పెడదాం. ఇక్కడ ఇప్పుదాము. ఇప్పితే ఇది వారేస్తుంది. మొత్తం ఏమో వచ్చినాయి గాయస్, ఏంటియో తొక్కినాయి, ఏంటియో అర్థం అవుతలేదు. ఇక్కడ స్లో వస్తున్నాయి నీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం స్లో వస్తున్నాయి. నీళ్ళు ఎక్కువ ఉంటే ఇలా ఫాస్ట్ వస్తుండే. ఇప్పుడైతే మొత్తం నీట్గా తీసేసిన. కొంచెం చేతులు కట్టుకొని ఈ కట్టు అనేది మళ్ళా పెట్టామన్నమాట. తెల్లారి వచ్చేసి మళ్ళా నేనే పెట్టాను. ఎందుకంటే నీళ్ళు ఎట్లా చిన్న పెట్టినాం కాబట్టి ఆ రోజు ఉండయని చెప్పి నీళ్ళు ఎట్లయినా ఉండయి, మళ్ళా సేమ్ అన్నట్టు పోతాయి ఎట్లయినా అని అట్ట పెట్టినా. అట్ట పెట్టేసి యారొస్తుంది, నీళ్ళు పెడుతున్నాము. కొన్ని కొన్ని పెడుతున్నాము. ఎక్కువ పెడితే ఏమైతే అంటే మురిగిపోతుంది, అది ఖరాబ్ అయిపోతుంది మొత్తం. అందుకు కొన్ని కొన్ని పెట్టేస్తున్నాం. ఈ వంకాయ చెట్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. కొంచెం వాటర్ ఎక్కువైనాయి, మందు కొట్టినా కానీ ఖరాబ్ అయిపోయినాయి. నేనైతే నీళ్ళు పెట్టిన ఉంటుంది. ఆ రోజు తేళ్ళు చూసింది మొత్తం భయం అవుతుంది, వివరాలు పడతా ఇంకేమన్నా ఉన్నాయా ఏంది అని. జస్ట్ ఆ రోజు కాలుకి మీదకి ఎక్కింది, అరుస్తుండే. అది ఫస్ట్ టైం ఆ రోజు అరుస్తుండే. ఎన్నడూ అసలు కాలు మీదకి ఎక్కలేదు అది. అసలు దాన్ని నా పక్క పోంటి ఉండంగా కూడా చూడలేను నేను అక్కడ అంత దూరంలో ఉంటే చూసిన అంతే, కానీ పక్క పోంటి ఉండగా కూడా ఎప్పుడు చూడలేను. ఇక్కడ అయితే జుంటీగలు ఉంటాయి గాయస్, ఉన్నాయో లేదో చూద్దాం, కనిపించదో. ఇప్పుడు జుంటిగలతోటి దమాక్ ఖరాబ్ ఉన్నాయి. ఒకప్పుడు ఫస్ట్ సెకండ్ వ్లాగ్లో చూపించిన అనుకుంటా జుంటిగలు, అందులో కూడా కనిపించలే. కొమ్మలు పడ్డం ఉన్నాయి కానీ పెద్ద తెట్టెలాగా ఉన్నది, ఏడుందేమో. ఇంకొక చెట్లలో ఉండే కానీ అవి అరిస్తే మాత్రం డేంజర్. ఇవైతే స్టార్టింగ్లో మస్తు కాసినుండే, ఇప్పుడు అంత కాస్తలేవు. దానిలో మొత్తం తగ్గిపోయింది. అయితే ఏకంగా మొన్న ఒకటే కవర్ అయినండి లాస్ట్. నీళ్ళు అయితే ఎక్కువ ఇప్పుదాము, తక్కువ ఇప్పిన ఉంటే నేను, ఎందుకంటే అది వారదు. మళ్ళా కిందికి పోతున్నాయి, మళ్ళా ఇంకా తక్కువ ఎక్కితే అన్నీ అక్కడనే అవుతాయి, కొన్ని కణాన్ని వస్తాయి. ఇది వాటర్ ఎక్కితే ఇప్పుదాం, కొన్ని ఇప్పేస్తే అయిపోయాయి. కట్టి అంతా పోలేదు, ఇంకా మంచిదని అంటున్నా. ఇది మన నల్ల కుసుమ కట్టి అన్నమాట, పోలేదు ఇంకా. ఎంత మంచిగా కవర్ అట్లే ఉంది. కవర్ తీసేసి కట్టె కూడా తీసేసేది ఉండే, ఆడొకటి దొడ్డి ఓన్లీ నల్లనే క్లీన్ చేసి మంచిగా చల్లేసినాం అనమాట.